రామ్ టాక్కి తిరిగి స్వాగతం. బెంగాల్ భగ్గుమంటుంది. అసలు పాలన అనేది అక్కడ ఉందా అనేది సందేహం వస్తోంది. ఇవాళేం కొత్త కాదు ఇది. మమతా బెనర్జీ పాలనంత దరిద్రపు పాలన ఇంతవరకు నేనైతే చూడలేదు. ఏ ముఖ్యమంత్రికి సాటి లేని రికార్డు సృష్టించింది మమతా బెనర్జీ. అసలు ఆవిడ ఏదనుకుంటే అదే పాలన. దానికోసం ఆవిడ ఎక్కడి దాకా వెళ్తుంది, ఏ పనైనా చేస్తుంది, ఎవరిని లెక్క చేయదు, చట్టాల్ని అసలు లెక్క చేయదు, ముఖ్యమంత్రి చట్టాలను లెక్క చేయదు. ఒక సెక్షన్ని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రెచ్చగొడతా ఉంది. అవినీతి విషయంలో అసలు మనం ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్నండి ఆ టీచర్ల స్కామ్ ఏంటండి? అసలు పరీక్షలు రాయకుండా పరీక్షలు వాళ్ళకి టీచర్లుగా అపాయింట్ చేసింది. కౌ స్మగ్లింగ్. ఆయన ఎవరు, అనుబ్రత, ఒక ఆయన ఉన్నాడు. ఆ బంకురా అనుకుంటా, బంకురా జిల్లా. ఆయన ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఇంకా వేల కోట్లు తిన్నాడు. ఒక్కటి కాదండి, ఎన్ని కుంభకోణాల చెప్పలేం. ఈయన మహిళలకైతే దారుణం. సందేశ్ ఖళీ ఒక్కసారి తలుచుకుంటే ఒళ్ళు గగురుపాటు కలిగిస్తుంది. నిన్నటికి నిన్న హాస్పిటల్ మెడికోని జరిపినటువంటిది. ఏది చెప్పండి, ఒక్కటి చెప్పండి. అసలు ఆవిడ రికార్డు చూస్తూ ఉంటే ఇంతటి దారుణమైన పాలన కూడా నాగరిక ప్రపంచంలో ఉంటుందా అనేటువంటి సందేహం వచ్చే పద్ధతుల్లో ఆవిడ పరిపాలన చేస్తూ ఉంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అందరం అనుకుంటున్నాం. నిన్నటికి నిన్న ఏంటండి అది జరిగింది? ముర్షిదాబాద్లో జరిగింది ఏంటి? ముర్షిదాబాద్లో హిందువుల ఇళ్లపై పడి వక్కు బోర్డు వక్కు బోర్డు దాని మీద, వక్కు బిల్లు మీద ఉంటే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపండి. హిందువుల మీద పడి వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేసి, వాళ్ళని భయభ్రాంతులను చేసి, చంపేసేసి, ఇక మిగతా వాళ్ళు పారిపోయేటట్టు చేశారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి నది దాటి మాల్దాకెళ్ళి తలదాచుకున్నారు. ఎక్కడండి ఇది నేను చెప్పేది? బెంగాల్లోనండి. ఇదేదో బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్ కాదు, చివరికి జమ్మూ కాశ్మీర్ కూడా కాదు. ఇది పశ్చిమ బెంగాల్లో మెజారిటీ హిందువులు. ఆ జిల్లాలో కాపోవచ్చు. అందుకనే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, సెక్యులరిజం అనేది మెజారిటీ హిందువులుగా ఉన్నంత కాలమే సెక్యులరిజం ఉంటుంది, ఆ తర్వాత సెక్యులరిజం ఉండదని. ఇది అక్షరాల సత్యం. ముర్షిదాబాదు మరొక ఉదాహరణ. ఒక్కసారి 1947 విభజన గుర్తుకొస్తుందండి చూస్తూ ఉంటే. వాళ్ళు చేస్తున్నటువంటి, అంటే అసలు భయమే లేదు వాళ్ళకి. రేపొద్దున చట్టం మమ్మల్ని శిక్షిస్తుందనే భయం కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే ఉన్నది అక్కడ మమతా బెనర్జీ కదా, ఏదో విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది కదా. ఒకవేళ జైలుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా, అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చినా, అన్ని రాచ మర్యాదలు కలిగించేసి మెల్లిగా బయటకు తీసుకొస్తుంది కదా. ఆ నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ పని చేస్తున్నారు అక్కడ. దీనికి తోడేంటి వాళ్ళ ఒక ప్రమాదకర పరిస్థితి ఏంటంటే, నేను ఇంతకుముందే వీడియోలో చెప్పాను, ఇది ఎంతమంది గమనించారో లేదో కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాద సంఘాలు ఆ సరిహద్దు ప్రాంతాల్లో విపరీతంగా మోహరించినాయి. మెల్లిమెల్లిగా పాతుకుపోయారు అక్కడ. ఒకటి కాదు, 4-5 సంఘాలు ఉన్న ఉగ్రవాద సంఘాలు, అవన్నీ కూడా అక్కడ పాతుకుపోయినాయి. దాన్ని మరి ఎలా చేయాలి? ఎందుకంటే దానికి ఆశ్రమం ఎవరు కల్పిస్తారు? ఈ తృణాములు మద్దతుదారులే అక్కడ ఉండేవాళ్ళే, ఆ సరిహద్దు ప్రాంతాల్లో. వీళ్ళందరికీ రాగానే రేషన్ కార్డులు ఇస్తారు, ఓటర్ కార్డులు ఇస్తారు. అసలు ఒకటి కాదు, వాళ్ళు మామూలు పౌరులకి వాళ్ళు కాదని చెప్పడానికి ఏం లేదు. ఇదండి వాళ్ళ పరిస్థితి. బెంగాల్ పరిస్థితి. హిందువులు తలదాచుకుంటున్నారంటే బయటికి వెళ్ళి బయటపడిపోయి ఏమనుకోవాలి అసలు ఇది? ముర్షిదాబాదు 67% ముస్లిం జనాభా ఉన్నటువంటి జిల్లా. ఎందుకు నేను ఇందాక ఆ మాట అనాల్సి వచ్చిందంటే, మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అయినా జిల్లాల్లో అయినా ఇదే పరిస్థితి భారత్లో కూడా కనపడుతుంది. ఎక్కడో కాదు. మనం ఎక్కడ దాకో బంగ్లాదేశ్కి వెళ్ళాల్సిన పనిలా, పాకిస్తాన్కి వెళ్ళాల్సిన పనిలా. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇవాళ జరుగుతున్నాయి, అంతకుముందు పాకిస్తాన్లో జరిగి చివరికి అక్కడ ఎస్టింగ్విష్ అయిపోయారు హిందువులు. అక్కడి గురించి మాట్లాడట్లా. జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందండి ఆ రోజు?
ఆ రోజు కాశ్మీర్ పండిట్ని బయటకు పంపించడానికి కారణం మైనారిటీలు కాబట్టే కదా హిందువులు. ఇవాళ ముర్షిదాబాద్లో ఏం జరిగింది? హిందువులు మైనారిటీ కాబట్టి అక్కడ తలదాచుకోలేని పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు. మరి దీనికి తోడు ఈ విదేశీ తీవ్రవాదులు, ఇస్లామిక్ తీవ్రవాదులు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఫండమెంటలిజం, వాళ్ళు ఇవాళ చెప్పేది వింటే మీరు ఆశ్చర్యపోతారండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ చికెన్ నెక్ని మేము క్యాప్చర్ చేసేస్తాం అతి త్వరలోనే. యాక్చువల్గా ఇప్పుడు ఆ నార్త్ దినాజ్పూర్ ఒకనాడు హిందువులు మెజారిటీ, ఇవాళ ఆల్మోస్ట్ 50% ఎవరు ముస్లిమ్స్లో కూడా ఈ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీస్ రోహింగ్యాలు వచ్చి అక్కడ దాన్ని ఆక్యుపై చేశారు. ఈ ప్రాంతం అంతా అదే, నాడియా దగ్గర నుంచి ముర్షిదాబాదు కింద దాకా కూడా, నా సౌత్ 24 పరగనాస్, నార్త్ 24 పరగనాస్, నాడియా, ముర్షిదాబాద్, మాల్డా, సౌత్ దినాజ్పూర్, నార్త్ దినాజ్పూర్, ఇవి అన్నీ కూడా ఇవాళ ఇవాళ సెక్యూరిటీ యాంగిల్లో చాలా థ్రెట్ ఉన్నటువంటి జిల్లాలుగా వచ్చేసినాయి ఇవాళ. మరి దీన్ని ప్రభుత్వం ఎట్లా ట్యాకిల్ చేస్తుందో, మనకన్నా ఇన్పుట్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, అయినా కూడా మరి ఎందుకు మిన్నకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఎన్ని మాట్లాడుకున్నా ఇది ప్రతిసారి మాట్లాడుకుంటుందేనండి. కాకపోతే ఇది జాతీయ భద్రతకి సంబంధించిన విషయం కూడా. బిఎస్ఎఫ్ స్థలం అడిగితే ఇవ్వనంటది మమతా బెనర్జీ. వాళ్ళని అక్కడ ఎఫెక్టివ్గా సూపర్వైజ్ చేయడానికి వీల్లేని పరిస్థితులు కూడా క్రియేట్ చేస్తుంది. సరే, ఇప్పుడు నేను దాని గురించి కన్నా కూడా పరిష్కారం ఏంటి దీనికి? తెలిసిందే, సమస్య తెలిసిందే. మమతా బెనర్జీ ఉన్నంత కాలం అది జాతీయ భద్రతకే ముప్పు, దాంట్లో డౌట్ లేదు. హిందువులు రెండో తరగతి పౌరులుగా బతకాల్సిందే అక్కడ ఆవిడ ఉన్నంత కాలం, ఎవరేం చేయలేరు దానికి. దానికి చేయగలిగిన పరిష్కార మార్గాలు రెండు ఉన్నాయి. రెండే రెండు. ఏంటంటే, ఎప్పటి నుంచో అక్కడ ఒక డిమాండ్ ఉంది. ఉత్తర బెంగాల్ వాళ్ళు కేంద్ర పాలిత ప్రాంతం కావాలి, ప్రత్యేక రాష్ట్రం అడుగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం మీకు ఇవ్వటం ఇష్టం లేకపోయినా, ఎందుకనంటే ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కూడా కష్టమో నేను చెప్తా. దానికన్నా మీరు కేంద్ర పాలిత ప్రాంతం చేసేస్తే తర్వాత ఆలోచించుకోవచ్చు రాష్ట్రపతి పాలన గురించి. చాలా ముఖ్యం. మీరు ఒక్కసారి ఇండియా మ్యాప్ చూడండి. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి, తర్వాత ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆ తర్వాత మన దేశం కాదు నేపాల్ ఉంది. నేపాల్ తర్వాత ఉన్నటువంటిది అస్సాము, నేపాల్ మధ్య ఉన్న ఒకే ఒక భాగం నార్త్ బెంగాల్. ఇది ఒక్కటే ఇప్పుడు అవన్నీ కూడా కొండ ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఉన్నాయి. కానీ ఇదొక్కటే బెంగాల్లో కలిసి ఉంది కింద. ఉత్తర బెంగాల్ వాళ్ళు ఏమంటారంటే ఇది మాది ప్రత్యేక సంస్కృతి. గుర్ఖాలైనా, డార్జిలింగ్ అయినా, అట్లానే మీకు కూచ్ బిహారీలనా, మాదంతా ప్రత్యేక సంస్కృతి. అసలు కూచ్ బిహారీ మొదటి నుంచి కూడా బెంగాల్లో లేదండి, అది స్వదేశీ సంస్థానం, అది పూర్తిగా. సో మాకు ఉత్తర బెంగాల్ సపరేట్ చేయమంటున్నారు. నేనే యాంగిల్ ఆలోచిస్తున్నానంటే, ఉత్తర దినాజ్పూర్ ఇవాళ చాలా ప్రమాదకర పరిస్థితులు పడింది. ఉత్తర దినాజ్పూర్ మాల్డా దాకా, లేకపోతే ఉత్తర దినాజ్పూర్ వరకైనా సరే ఉత్తర బెంగాల్ను క్రియేట్ చేయగలిగేటట్టయితే, కేంద్రపాలిత ప్రాంతంలో పెట్టుకునేటట్టయితే, మీరు బిఎస్ఎఫ్ పెట్టుకోండి, ఆర్మీని పెట్టుకోండి, ఇంకా అబ్జెక్షనే ఉండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాల గొడవే లేదు. సో అలా చేసుకొని వాళ్ళ సంస్కృతిని పరీక్షించిన వాళ్ళు అవుతారు, జాతీయ భద్రతని కాపాడిన వాళ్ళు అవుతారు. అందుకని వాళ్ళ కోరికను తీర్చిన వాళ్ళు అవుతారు. ఉత్తర బెంగాల్ని ప్రత్యేక ప్రాంతంగా తక్షణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండోది, ఇవాళ ఉన్న బెంగాల్ పరిస్థితుల్లో మాత్రం ఇంకా మమతాని ఎటువంటి పరిస్థితుల్లో స్పేర్ చేయడానికి లేదు. తాత్కాలికంగా అయినా సరే ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలన పెట్టి తర్వాత ఎన్నికలు పెట్టండి. ఇప్పుడున్న పరిస్థితి ఇదే పద్ధతిలో కొనసాగేటట్టయితే మాత్రం హిందువులు భయంగా బతికే పరిస్థితులు క్రియేట్ చేయొద్దు. దాంతో కన్నా జాతీయ భద్రతకే ప్రమాదంగా ఏర్పడింది. మమతా బెనర్జీ అనుకోవచ్చు, మోడీ వెనకాడటానికి లేదండి ఇక్కడ. మళ్ళా ఇప్పటికే వక్ఫ్ బిల్లు మీద గొడవలు జరుగుతున్నాయి. ఇది ఎట్లా మమతా బెనర్జీకి అడ్వాంటేజ్ అవుతుందేమో రేపొద్దున. దీన్ని రద్దు చేస్తే ప్రభుత్వాన్ని అనుకుంటే ఎన్నికల్లో రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఉత్తర బెంగాల్ని సపరేట్గా ప్రత్యేక రాష్ట్రం కానీ కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత తక్షణం ఉంది. అలానే తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన పెట్టి మిగతా బెంగాల్లో తర్వాత ఎన్నికలకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇదొక్కటే బెంగాల్కి శాశ్వత పరిష్కారం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే.
చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.